కథామంజరి అంతర్జాల పత్రిక శ్రావ్య సంచిక మే 2026. కథ కొత్త ఆలోచన. కలం శ్రీ తోట సుబ్రహ్మణ్యం. గళం పప్పు భోగారావు. క్యాంపస్ ఇంటర్వ్యూ ఏమైంది? నాన్న ఫోన్లో అడిగారు. సెలెక్ట్ అయ్యాను. 6 మాసాలు మన దేశంలో పనిచేసిన తర్వాత అబ్రాడ్ వెళ్లాలట. కనీసం 5 ఏళ్లు పనిచేస్తానని సంతకం కూడా పెట్టాలన్నారు. పెట్టావా? పెట్టలేదు. ఏ, ఎందుకు పెట్టలేదు? ఏ దేశానికి వెళ్లాలన్నారేంటి? యుఎస్ఏ. మరేమి, నీకేమన్నా పిచ్చా? అమెరికా వెళ్లే అవకాశాన్ని వదులుకోవడం ఏంట్రా? అక్కడ కాళ్ళ కింద భూమి, తలపైన ఆకాశమే ఉంటుంది. మీ కాలం వాళ్ళలా అదేదో భూతల స్వర్గం అనే భ్రమలో ఇప్పుడు ఎవరు లేరు నాన్నగారు. శాలరీ బాగుంటుంది కదా, మన దేశంలో పనిచేస్తే అంత రాదు కదా. నాన్నకు నేటి పరిస్థితిని ఎలా వివరించాలో తెలియడం లేదు. ఆయన ఏం తెలియని వ్యక్తి కాదు. బాగా చదువుకున్నారు, పెద్ద పెద్ద ఉద్యోగాలకు ప్రయత్నించారు. అప్పట్లో ఆయన అమెరికా వెళ్లాలని కలలు కనేవారట. చివరకు సెకండరీ గ్రేడ్ టీచర్గా జీవితం మొదలుపెట్టారు. ఇప్పుడు హై స్కూల్ టీచర్గా రిటైర్ కాబోతున్నారు. చాలామంది ఉపాధ్యాయుల్లానే ఉద్యోగం వచ్చిన తర్వాత జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవడం మానేసినట్లున్నారు. నేటి ప్రపంచ పరిస్థితి తెలుసుకుంటున్నట్లేరు. అమెరికాలో ఉన్న భారతీయులంతా ఆనందంగా జీవిస్తున్నారనుకుంటున్నారు. ఓ స్టార్టప్ కంపెనీ పెట్టాలనుకుంటున్నాను. తిడతారని భయపడుతూనే చెప్పాను. కడుపులో నీళ్లు కదలకుండా చేసుకుని ఉద్యోగం వద్దనుకుని ఏమవుతుందో తెలియని వ్యాపారం చేస్తానంటున్నావు. స్టార్టప్ స్టార్ట్ చేయడానికి నీ దగ్గర నాలెడ్జ్ ఉందేమో కానీ మన దగ్గర నగదు లేదు కదా. ఎలాగో మొదలుపెట్టిన ఫలితం తలకిందులైతే నీ పరిస్థితి ఏంటి? ఓ ఫెయిల్యూర్ పర్సన్గా ఫీల్ అయిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోతే జీవితం సర్వనాశనం అయిపోతుంది. నేను చెప్పవలసింది చెప్పాను, తర్వాత నీ ఇష్టం. అదంతా నేను ఆలోచించాను. మా దగ్గర డబ్బు లేదు కాబట్టి ఏదైనా కంపెనీతో టైఅప్ అయ్యి దానికి సిస్టర్ కంపెనీగా స్టార్ట్ చేయాలన్నది నా ఉద్దేశం. అదంత సులభం కాదు, అయినా ప్రయత్నించాలనుకుంటున్నాను. ఈ విషయం నాన్నకి చెబితే టైం వేస్ట్ తప్ప ఉపయోగం ఉండదు అని మందలిస్తారు. అందుకే నిశ్శబ్దంగా ఉండిపోయాను. 2-3 క్షణాలు నా నిశ్శబ్దాన్ని భరించి, బాగా ఆలోచించుకుని మంచి నిర్ణయం తీసుకో అని ఫోన్ కట్ చేశారు. నాకు నా కెరీరు ముఖ్యమే, నా ఆశయము ముఖ్యమే. రెండోది సాధ్యం అవ్వాలంటే మొదటిది బాగా బిల్డప్ చేసుకోవాలి. ఏది మొదలు పెట్టాలన్నా డబ్బుతో ముడిపడి ఉందన్న విషయం నాకు తెలియనిది కాదు. అందుకే మరుసటి వారం మా బ్యాచ్కి జరిగిన మరో క్యాంపస్ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను. అనంతరం ఇంటికి వెళ్ళాను. ఏం నిర్ణయించుకున్నావు అన్న నాన్నగారి ప్రశ్నకు రెండో ఇంటర్వ్యూలో నేను సంపాదించుకున్న జాబ్ గురించి చెప్పాను. ఆయన దాని వివరాలు అడిగారు. అంతా విని 3 లక్షల ప్యాకేజా? అంటే నెలకు 25,000? ఈ రోజుల్లో ఇదొక జీతం రా, పైగా ఇంజనీరింగ్ చేసిన వాడికి అంటూ ఆశ్చర్యంతో పాటు అసహనాన్ని కూడా వ్యక్తం చేశారు. నేను నిశ్శబ్దంగా ఉండిపోయాను. దేశం వదిలి వెళ్ళటానికి నీకు అంత అభ్యంతరం ఏంటి? లక్షల జీతం వద్దనుకుని 1000 జీతానికి పనిచేసే అవివేకిని నిన్నే చూస్తున్నాను. కోపడ్డారు నాన్న. జీతం ఎంతన్నది ఆలోచించలేదు, జీవితానికి ఎలా ఉపయోగపడుతుందని ఆలోచించాను. ఆశ్చర్యంగా చూశారు నా వైపు. నేను తలదించుకుని అక్కడి నుంచి మెల్లగా పక్కకి వెళ్ళాను. నాన్న నిశ్శబ్దంగా వెళ్ళిపోయారు. సాయంత్రం 5 గంటలకు డాబా మీద కూర్చుని ఆలోచిస్తున్నాను. నేననుకున్న చేయడానికి, డబ్బు పోగు చేయడానికి పెద్దగా ఏం మిగలదు. కాకపోతే నా స్టార్టప్ గురించి పెద్ద పెద్ద పెట్టుబడిదారులతో మాట్లాడే అవకాశం ఉంటుంది. నాన్న డాబా మీదకి వచ్చారు. నేను లేచి నుంచున్నాను. కూర్చో అంటూ నా ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నారు. వెనుక కుర్చీలో నేను కూర్చున్నాను. నాన్న చెప్పడం మొదలుపెట్టారు. జీవితానికి ఉపయోగపడుతుందన్న మాట బాగుందిరా. అవును, జీవితమే బాగోవాలి. డబ్బు ఎంత వస్తుంది, ఆస్తి ఎంత సంపాదించాం అన్న వాటికన్నా జీవితం ఎంత బాగా గడిచింది, ఎంత సంతృప్తి పొందామనేవే ముఖ్యం. అమెరికాలో ఉన్న భారతీయులంతా ఆనందంగా లేరని తెలుసు. అక్కడ రోజురోజుకు పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో ఎంత సతమతమవుతున్నారో కూడా తెలుసు. ఇంకా ఏదో చెప్పబోతూ నా వైపు చూసి ఆగారు. నా ముఖంలోని ఆశ్చర్యాన్ని ఆయన వేరేగా అర్థం చేసుకున్నారు. ఓహో, ద్రవ్యోల్బణం అంటే అర్థం కాలేదా? అదేరా ఇన్ఫ్లేషన్. ఇంగ్లీష్ మీడియంలో చదివినా మాతృభాషను వదిలేయకూడదు. తెలుగు పత్రికలు కూడా చదవాలి, తెలుగు పదాలను కూడా తెలుసుకోవాలి. ఆయన అప్డేటెడ్గా లేరని నేననుకున్నాను, కానీ నా తరంతో సమానంగా పయనిస్తూ మేమింకా ఏం నేర్చుకోవాలో ఆయన చెబుతూ ఉంటే నా ఆశ్చర్యం మరింత ఎక్కువైంది.
అదే ఆయనతో అన్నాను. సోషల్ మీడియాను ఏ తరగతి విద్యార్థులు ఎలా ఉపయోగించుకోవాలో, ఏ వెబ్సైట్లను టచ్ చేయకూడదో బోధించే నేను వినియోగించుకోవలసిన సైట్లను వినియోగించుకోకుండా ఎందుకుంటాను? నేను ఆయన్ని తక్కువ అంచనా వేసినందుకు సిగ్గుపడ్డాను. మీరు చెప్పినట్లుగా అమెరికాలో ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువగా ఉంది. ఎంత పెద్ద జీతమైనా అక్కడ ఖర్చులకు పోగా చాలా కొంచెం అమౌంటే సేవింగ్ చేయగలుగుతున్నారట. జీతంలో చాలా భాగం ఇంటెత్తుకు పోతుందట. అవును, మిగిలిన ఆ కొంచెం ఇక్కడికి పంపితే ఇక్కడ ద్రవ్యోల్బణం పెరుగుదల తక్కువగా ఉంటుంది కాబట్టి పెద్ద మొత్తంలో సేవింగ్గా మారుతుంది. వేటి మీదైనా ఇన్వెస్ట్ చేస్తే మంచి ఆస్తి అవుతుంది. ఒక్క అమెరికాలోనే కాదు, చాలా దేశాల్లో ద్రవ్యోల్బణం పెరుగుదల మన దేశంతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంది. గల్ఫ్ దేశాల్లోని యుద్ధ వాతావరణం కారణంగా పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరిగిపోయి ప్రపంచవ్యాప్తంగా వస్తువుల రవాణా ఖర్చు పెరుగుతోంది. తద్వారా వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి. మన దేశం ఇటువంటి పరిస్థితుల ప్రభావాన్ని ఎదుర్కొంటూ కూడా ఆ పెరుగుదల మరీ ఎక్కువగా లేకుండా నిలదొక్కుకోగలుగుతోంది. రష్యా, ఉక్రెయిన్ దేశాలలో అయితే వాటి మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల ఆ పెరుగుదల చాలా ఎక్కువగా ఉంది. ధరల పెరుగుదలే ద్రవ్యోల్బణం అవుతుందని నాకు తెలియజేయడానికి ప్రయత్నించారని నాకు అర్థమైంది. సుమారు 30 ఏళ్ల ఉపాధ్యాయ వృత్తి అనుభవం వీలైనప్పుడల్లా బోధించడానికి ప్రయత్నిస్తుందని కూడా తెలుసుకున్నాను. అందుకే అమెరికా వెళ్లాలనుకోలేదు నాన్నగారు. అక్కడ మన వాళ్ళు అనిశ్చిత పరిస్థితులను చాలా ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఉద్యోగ భద్రత లేకపోవడం ప్రధాన సమస్యగా ఉంది. తెలుగు నాకు కూడా బాగానే తెలుసు అన్న భావనను చూపించడం కోసం అలా మాట్లాడాను. ఏమైనప్పటికీ అక్కడ ఉద్యోగం చేస్తున్న వారు ఇక్కడ ఆస్తులు కూడబెడుతున్నారన్నది నిజం. దానివల్ల మన దేశ ఫారిన్ ఎక్స్చేంజ్ నిల్వలు పెరిగి మన రూపాయి విలువ పడిపోకుండా ఉండడానికి దోహదపడుతోందన్నది కూడా వాస్తవం. పుణ్యం పురుషార్థం రెండూ కలిసి వస్తున్నట్లుంది కదా. అందులో బ్రెయిన్ డ్రెయిన్ జరగడం కూడా ఉంది కదా అండి. తద్వారా దేశం నష్టపోతోంది. మన మేధావులు మన దేశంలోనే ఉండి వారి మేధను ఇక్కడే పెట్టుబడిగా పెడితే వారు వారితో పాటు దేశము అభివృద్ధి చెందవచ్చు అన్నది నా అభిప్రాయం. ఇంతకీ నీ స్టార్టప్ కంపెనీ ఏంటి? ఇంకా ఫుల్ ప్లెడ్జ్డ్గా అనుకోలేదు, తర్వాత చెప్తానండి. సక్సెస్ అయ్యే వరకు చెప్పడానికి జంకుతున్నానని ఆయనకు అర్థమైందని ఆయన ముఖ కవళికలు చెబుతున్నాయి. స్విగ్గీ, జొమాటో లాంటివే సక్సెస్ అయ్యాయి. ఎటువంటి విపత్కర పరిస్థితులు వాటి విజయాన్ని అడ్డుకోలేకపోయాయి. దేశ ఆర్థికాభివృద్ధిలో స్వల్పంగానైనా వాటి భాగస్వామ్యాన్ని చూపెట్టగలుగుతున్నాయి. మొదట విన్నప్పుడు హాస్యాస్పదమైన ఆలోచనగా అనిపించింది, కానీ బాగా సక్సెస్ అయింది కాబట్టి దేన్ని తక్కువగా అంచనా వేయలేము అంటూ లేచి కిందికి బయలుదేరారు నాన్న. ఆయన మాటలు నాలో కాన్ఫిడెన్స్ అనిపించాయి. అంతేకాక ఆయన సపోర్ట్ కూడా లభించిందన్న ఆలోచన నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. అమ్మ చాలా ఆప్యాయంగా భోంచేస్తావా అంది. అమ్మ ఎప్పుడూ ప్రేమగానే అడుగుతుంది, కానీ ఆ రోజది ఎక్కువ కనిపించింది. నేను నా గదికి వెళుతూ ఉంటే, మీ నాన్న నీ తెలివితేటలకు తెగ మురిసిపోతున్నారు, ఏం చేయబోతున్నావేంటి? ఒక్క మాటలో చెప్పేది కాదు, తర్వాత చెప్తానులే. ఆయనకే చెప్పలేదుట, నాకు చెబుతావేంట్లే అంటూ వంటగది వైపు నడిచింది. అది కాదమ్మా అంటూ ఉండగా అమ్మ అప్పటికే వెళ్ళిపోయింది. ఆ రాత్రి ముగ్గురం కలిసి ఆనందంగా భోంచేశాం. నేనేదో సాధించబోతున్నానన్న నమ్మకం అమ్మా నాన్నల ముఖాల్లో కనిపించింది. వారి నమ్మకాన్ని నిలబెట్టుకోగలనా అన్న కొత్త భయం నాలో మొదలైంది. 2 రోజుల తర్వాత బయలుదేరి హైదరాబాద్కి వెళ్ళి ఉద్యోగంలో చేరాను. సంవత్సరం గడిచింది. మధ్యలో ఒక్కసారి మాత్రమే ఇంటికి వెళ్ళగలిగాను. రోజు నాన్న ఫోన్ చేస్తారు. స్పీకర్లో పెట్టి అమ్మ నాన్న ఇద్దరూ మాట్లాడతారు. ఒకరోజు మాట్లాడుతూ, ఏదో యోర్ సంస్థట ఒక అమ్మాయి అబ్బాయి వచ్చారు, మా ఆరోగ్య విషయాలన్నీ అడిగి తెలుసుకున్నారు, చాలా ఆప్యాయంగా మాట్లాడుతున్నారు, నెలకు 2 సార్లు వస్తారట, అవసరమైనప్పుడు బ్లడ్ టెస్టులు నిర్వహించి రిజల్ట్స్ వాట్సాప్ చేస్తారట, చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు మందులు ఆ సంస్థే పంపుతుందట, మేము వాడే రోజువారీ మందులు నెల వారే తెచ్చి ఇస్తారట, ఏ సమయంలో ఫోన్ చేసినా వచ్చి మెడికల్ అసిస్టెన్స్ కలిగిస్తారట, అదొక డ్యూటీలా కాకుండా కుటుంబ సభ్యుల్లా ఆత్మీయంగా నిర్వహిస్తారట, టెస్టులకు మందులకు అయిన డబ్బులే కాకుండా నెలకు ఒకసారి కానీ సంవత్సరానికి ఒకసారి కానీ చందా కట్టవలసి ఉంటుంది. నెలకు 2 సార్లు కన్నా ఎక్కువ సార్లు వాళ్ళు రావాల్సి వస్తే 3వసారి నుంచి ఒకసారికి ఇంత అని సర్వీస్ ఛార్జ్ ఉంటుందట నాన్న చెప్పారు. అవునరా ప్రవీణు, చాలా బాగా చూస్తున్నారట. మొన్న మధ్య అక్క వాళ్ళ మామగారికి అర్ధరాత్రి సడన్గా గుండెల్లో నొప్పి వస్తే అత్తగారు యోరికి కాల్ చేస్తే కొన్ని నిమిషాల్లోనే వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్లి వైద్యం చేయించారట, సొంత మనుషుల్లా చూసుకున్నారట.
కొడుకు దగ్గర లేడనే బాధే కలగనివ్వలేదట. ఆవిడ ఫోన్ చేసి చెబుతూ ఉంటే ముందు నమ్మలేకపోయాం. తర్వాత కాకినాడ సిటీ కాబట్టి అక్కడ సేవలు అందిస్తున్నారు అనుకున్నాం. ఇప్పుడు మన ఊరికి కూడా పాకింది ఆ సంస్థ. మన పక్క వీధిలో రామచంద్ర అంకులకు కూడా అటువంటి పరిస్థితి వస్తే చాలా బాగా చూసుకున్నారని తెలిసింది. చందా మరీ ఎక్కువేమీ కాదు, అందుకే సంవత్సర చందా కట్టేశాం. అమ్మ గుక్క తిప్పుకోకుండా చెప్పేసింది. అవునమ్మా, తెలంగాణలో కూడా అది బాగా విస్తరించింది. పక్క రాష్ట్రాలకు కూడా ఎక్స్టెండ్ చేయబోతున్నారు. ఆ సంస్థకు డబ్బు ముఖ్యం కాదు, ప్రేమ పంచడమే ముఖ్యం అన్నాను. అవునరా, చందా కట్టని వారికి కూడా వాళ్ళు సేవలు అందిస్తున్నారు. ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు వచ్చి వాలిపోతున్నారు. బిజినెస్ ప్లాన్లతో కాకుండా హృదయపూర్వకమైన ప్రేమతో డబ్బు సంపాదించేస్తోంది ఆ సంస్థ. ప్రజలు వాళ్ళ ప్రేమకు ముగ్ధులైపోయి అడక్క ముందే డబ్బులు కడుతున్నారు, చందాదారులుగా చేరిపోతున్నారు. చాలా బాగుంది అన్నారు నాన్న. అవును నాన్నగారు, ఇది చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. పిల్లలు దూరంగా ఉంటున్న వృద్ధ తల్లిదండ్రులకు బాగా ఉపయోగపడుతోంది. ఇది విదేశాలకు పాకినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అవును, ఒంటరిగా ఉంటున్న వాళ్లకు, పిల్లలకు దూరంగా ఉంటున్న మాలాంటి పెద్దవాళ్లకు ఇది చాలా ఉపయోగపడుతుంది. అటువంటి వాళ్ళు విదేశాల్లో కూడా ఉంటారు కదా అంది అమ్మ. ఇది స్థాపించిన వాడెవడో గాని చాలా మంచి స్టెప్ తీసుకున్నాడు నాన్న అన్నారు. అవును అన్నాను నేను. నీ స్టార్టప్ కంపెనీ సంగతి ఏమైందిరా? నేను సమాధానం చెప్పే లోపలే కాల్ కట్ అయింది. అప్పటికే చాలా రాత్రి అవడంతో నాన్నగారు ఇంక కాల్ చేయలేదు. స్టార్టప్ కంపెనీ పని మీద నేను అమెరికా వెళ్ళవలసిన అవసరం ఏర్పడింది. అమ్మకు నాన్నకు కూడా పాస్పోర్ట్, వీసా తీసుకున్నాను. అమెరికా చూడాలన్న నాన్నగారి కోరికను తీర్చడానికి ఇద్దరిని నాతో పాటు తీసుకువెళ్ళాను. అక్కడ నా స్నేహితుడొకనికి వాళ్ళిద్దరిని అప్పచెప్పి చూడదగిన ప్రదేశాలని చూపించమని చెప్పాను. నేను నా బిజినెస్ పని చూసుకున్నాను. వారం రోజులు గడిచేటప్పటికీ నాన్న ఫోన్ చేసి, ఇండియాకు వెళ్ళిపోదాం, నీ పని ఇంకా అవలేదా అని అడిగారు. మీకు ఇష్టమైన దేశం కదా, ఇంకొన్ని రోజుల నుండి వెళదాం అన్నాను. సరదాగా వచ్చి చూసి వెళ్ళడానికి ఈ దేశం బాగుంటుంది కానీ ఎక్కువ రోజులు ఇక్కడ ఉండలేవురా. నేను నవ్వుకున్నాను. ఆయనకు ఆ విషయం తెలియాలనే నా పని 2 రోజుల క్రితమే అయిపోయినా ఇంకా అక్కడ ఉన్నాను. ఇండియాకి బయలుదేరాం. ఎయిర్పోర్ట్లో ఉండగా నాన్న యూట్యూబ్లో ఏదో వీడియో చూసి, యోర్ సంస్థ నీ స్టార్టప్ కంపెనీయా? మన దేశంలో సూపర్ సక్సెస్ అయిన ఆ కంపెనీని అమెరికాకు విస్తరింప చేయడానికి ఇప్పుడు ఇక్కడికి వచ్చావా? చెప్పలేదేరా అంటూ ఆనందంతో కన్నీళ్ల పర్యంతం అయ్యారు. అంత గొప్ప కంపెనీ, ప్రజలకు అంత ప్రేమ పంచే కంపెనీ మనదా అంటూ అమ్మ కూడా ఆనందంతో ఏడ్చేసింది. వాళ్ళిద్దరినీ 2 చేతులతో పొదివి పట్టుకుని అవును అని చెప్పాను. యోర్ అంటే ఏమిటి అన్నారు నాన్న. YHOR, యువర్ హెల్త్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. మీ ఆరోగ్యం మా బాధ్యత అన్నాను. యోర్ దేశ విదేశాల్లో దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతూ ఉంటే రోజుకో ఛానల్ వారు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు. లైవ్లో కొందరు ఫోన్ చేసి తమ తమ ప్రాణాలను మా సంస్థ ఎలా కాపాడిందో ఆనందం గొంతుకు అడ్డుపడుతూ ఉండగా ఉక్కిరిబిక్కిరి అవుతూ చెబుతూ ఉంటే అమ్మ ఆనందానికి అంతులేదు. నాన్న ఓ రోజు ఫోన్ చేసి, నీకు తండ్రిని అయినందుకు గర్వంగా ఉందిరా. ఆ రోజు నువ్వు జీవితానికి ఉపయోగపడాలంటే నీ జీవితానికి ఉపయోగపడాలనుకుంటున్నావు అనుకున్నాను, మానవ జీవితానికి ఉపయోగపడాలన్నావు అనుకోలేదు అన్నారు. నా ఆనందాన్ని అశ్రువులుగా మారకుండా అదుపు చేయడం నా వల్ల కాలేదు. కథామంజరి మీరింతవరకు కొత్త ఆలోచన కథ విన్నారు. కలం శ్రీ తోట సుబ్రహ్మణ్యం, గళం పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు.